దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందటానికి, ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో నిలిచి ఉండటానికి మీ అందరి కొరకు, మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటలను క్రమంగా వింటూ ఉన్నాం. మీలో చాలామంది ఈ మాటలు రెగ్యులర్గా వింటున్నటువంటి వారుగా ఉన్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట ఈ ఎపిసోడ్లో మొదటి భాగంగా, నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో రెండవ భాగంగా దానిని మనం ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం. ఎవరు దీనిని నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా విందాం. మనము ఎలా ఉండబోతూ ఉన్నాం, మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలంటే మనము ఎలా ఉండాలి, దానికి కారణం ఏంటి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మూలాంశముగా సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట, నేటి దినమున మనకందరికీ గడిచిపోయినటువంటి దినములలో, తరములలో మాత్రమే కాదు, నేటి దినమున ఈ మాటలు వింటున్న వారికి ప్రభు యొక్క రాకడ సమయం వరకు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి, అందరూ వినదగినటువంటి, వినగలిగినటువంటి, వినవలసినటువంటి మాట ఇది. ఏమంటా ఉన్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో కిరీటము అనేటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది? అధికారానికి. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మనము నిలబడి ఉన్నాము అని, మనకు ఒక ఉన్నతమైనటువంటి బహుమానంగా మన స్థితి ఆశీర్వదించబడినటువంటిదిగా ఉన్నది అని తెలియచేయట్నట్లుగా, ఇంకా అనేక రకాలుగా మనలను గుర్తింపులోనికి తీసుకొచ్చేటువంటిది కిరీటం. ఎవరైనా సరే ఏదైనా బ్రాస్లెట్ చేయించుకున్నారనుకోండి, బంగారంతో ఉంగరాలు చేయించుకున్నారనుకోండి, మెడలో దండ చేయించుకుంటూ ఉంటారు. అవును కదా? కానీ కిరీటం అనేటువంటిది అందరికీ అది ఉండదు. అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే రాజులుగా ఉన్నారో, మహారాజులుగా ఉన్నారో వారు ధరించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆ స్థితిలో మనలను నిలవబెట్టాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. వారికి యోగ్యత అనేటువంటిది కావాలి, అర్హత కావాలి. ఎవరిని పడితే వారిని రాజుగా చేస్తామా? మనము మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతానికి కలెక్టర్స్ ఉంటారు కదా, జిల్లా కలెక్టర్. ఎవరు పడితే వాళ్ళు కలెక్టర్ అవుతారా? ఎవరు పడితే వాళ్ళు ఎస్పీ అవుతారా? ఎవరు పడితే వాళ్ళు మంత్రులు అవుతారా, ముఖ్యమంత్రులు అవుతారా, సెంట్రల్ మినిస్టర్స్ అవుతారా? ఎవరు పడితే వాళ్ళు హోమ్ మినిస్టర్ అని, ప్రైమ్ మినిస్టర్ అని, ప్రెసిడెంట్ అని, మన దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులు. అలా ఎవరు పడితే వాళ్ళను గవర్నమెంట్ నిర్ణయించదు కదా, అపాయింట్ చేయదు కదా. అర్హత ఉండాలి. అదే రీతిగా ఈలోక సంబంధంగా చూస్తేనే అర్హత ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థానము ఎలాగా మనము ఇస్తున్నటువంటి వాళ్ళంగా ఉంటున్నామో, గవర్నమెంట్ ఇస్తుందో, అంతకంటే ఉన్నతమైనటువంటి అనుభవము రాజుగారికి తన కుమారుని యొక్క వివాహము, అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభువారి యొక్క వివాహమునకు వధువుగా ఉండటానికి అర్హత అనేటువంటిది అందరికీ ఉండదు. కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆ వధువుగా ఉండేటువంటి ఆమెకు లేఖనం ఇస్తున్నటువంటి మాట
యోగ్యురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో, ఈ విశ్వములో చాలా గ్రహాలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం 9 గ్రహాలే అనుకుంటున్నాం. కానీ మనము పాలపుంత అనేటువంటి పదం జియోగ్రఫీలో వింటూ ఉంటాం. దానిలో మనం చూస్తే మనం చూస్తున్నటువంటి 9 గ్రహాలు కాదు, అలాంటివి చాలా ఉంటాయి. సౌర కుటుంబాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఇదొక్కటే. కంటికి కనపడనటువంటి ప్రపంచములు చాలా ఉన్నాయి. ప్రపంచములను దేవుడు కలుగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన ప్రపంచములను నిర్మించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రపంచాల్లో కూడా అనేక మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కానీ వారందరూ యోగ్యత కలిగినటువంటి వారు కాదు. మనము చూచినటువంటి లేఖనాలు మనకు సామెతల గ్రంథములో మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథము 7వ అధ్యాయములో 5వ వచనములో, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అధ్యాయములోనే ప్రారంభ వచనము, మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము కూడా చదివితే మనము జారస్త్రీ యొద్దకు పోకుండా మనకు కొన్ని సూచనలు తెలియచేయబడ్డాయి. చదువుతున్నాను చూడండి, మొదటి 3 వచనాలు. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము. దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, నేను కొన్ని మాటలు చెప్తున్నాను నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, వాటిని నువ్వు నీ మనస్సులో ఉంచుకో. అంటే మనసులో దేవుడు పలికేటువంటి మాటను ఉంచుకొననటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మాట ఆలోచన చేద్దాం. ఒక కుటుంబంలో తల్లికి తండ్రి వారికి 2 బిడ్డలు, 3, 4 బిడ్డలు ఉంటారు కదా. నేటి దినాల్లో 2 బిడ్డలు ఉంటున్నారు కుటుంబంలో ఎక్కువగా. కానీ ఆ 2 కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట, అన్ని మాటలు వింటున్నారా? అన్ని మాటలు తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారంగా విని నడుస్తున్నారా? లోబడుతున్నారా? లేదు కదా. కొన్ని కుటుంబాలలో అసలు ఒక్కరు కూడా మాట విననటువంటి వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబంలో మీలో ఎంతమంది మీ తండ్రి మాట వింటున్నారు? మీ పెద్దల మాటలు వింటున్నారు? వింటమంటే ఆయన చెప్పినటువంటి మాట వినడం కాదు, దానికి లోబడడం. బాగా చదవండిరా అంటే చదువుతున్నారా? సినిమాలకొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, మీకు మంచి భవిష్యత్తు కావాలి, మీరు బాగా చదవండి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తుంటే, ఏంటి డాడీ ఎప్పుడు ప్రార్థన అంటారు, ఏంటి మమ్మీ ఎప్పుడు ప్రార్థన అంటారు, మేము ప్రార్థనకు మేము రాము. చిన్నప్పుడు చర్చికి వెళ్ళినటువంటి అనుభవం ఉంది, కానీ ఇప్పుడు ఏమంటారు, కొంచెం వయసు వచ్చిన తర్వాత మాకు ప్రార్థనకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మేము చదువుకుంటాం కదా, మీరు ఫీజులు కట్టండి చాలు. ప్రియదేవుని బిడ్డలారా, మాకు కావలసినటువంటి పాకెట్ మనీ ఇవ్వండి, మేము ఎంతకాలం ఇక్కడే ఉండి చదువుతాం, వేరే ప్రాంతాలకు వెళ్ళి మేము చదువుతాం. రకరకాలుగా తల్లిదండ్రుల మాటలు పెడజెవిన పెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులారా, మీ పరిస్థితి ఎలా ఉంది? మీ తండ్రి యొక్క మాట మీరు వినట్లేదు, అలానే దేవుని మాట కూడా అసలు వినట్లా. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట, నా మాటలను మనసున ఉంచుకోనండి అంటే, మనసున ఉంచుకొననటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ మాటలు అంటే, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకోండి. దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కొన్ని ఆజ్ఞలుగా ఉన్నాయి, కొన్ని సూచనలుగా ఉన్నాయి, కొన్ని ప్రేమతో చెప్తా ఉన్నారు. మనము గమనించాలి, దేవుని యొక్క మాట మనము వింటే, నీవు వింటే నీకు అది ఆశీర్వాదం. దేవుని యొక్క మాటను ఏదైతే నీకు తెలియజేస్తా ఉన్నదో, ఏ మాట అయితే నీ జీవితాలను కట్టుకోవటానికి దేవుడు వ్రాయించి ఉంచడమే కాదు, నీకు తన సేవకుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు కూడా. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని మాటలు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు.
కొన్ని మాటలు, కొన్ని పాటలను వింటా ఉన్నప్పుడు పాటలలో ఉన్నటువంటి భావమును నువ్వు గుర్తించాలని 1-4 సార్లు నీ నోట ఆ పాటను కూడా పలికిస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండానే ఆ పాటను పాడుతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, వాటి భావాన్ని మీరు వింటున్నారా? వాటి భావాన్ని కూడా మీరు గుర్తించండి. అందులో కొన్ని హెచ్చరికలుగా ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలుగా ఉన్నాయి. ఒకవేళ ఆ ఆజ్ఞలుగా ఉన్నటువంటి ఆ మాటలను, ఆ పాటలను, ఆ వచనాలను మీరు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అతిక్రమిస్తారు. దేవుని యొక్క ఆజ్ఞలుగా ఉన్నటువంటి మాటలను మీరు పాటించరు, మీరు లోబడరు. ఏమవుతుంది అప్పుడు? లేఖనంలో చెప్తా ఉన్నది కదా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆజ్ఞను అతిక్రమించటము దేవుడు ఎలా చూస్తున్నాడంటే పాపంగా చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి సందర్భాలు ఎన్నున్నాయో ఆలోచన చేయండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పడుకునేటువంటి సమయమున ఒక మాట ఆలోచన చేసి పడుకోండి ప్రార్థనాపూర్వకంగా. ప్రభువా, నేను ఎక్కడైనా నీ ఆజ్ఞ నేను అతిక్రమించానా? నీ మాటలు నేను విన్నాను, విన్నటువంటి వాటి ప్రకారంగా నా జీవితాన్ని నేను కట్టుకున్నానా? నేను నడుస్తున్నానా? నా అడుగులున్నాయా? నా తలంపులున్నాయా? నా ఉద్దేశాలున్నాయా? నీ మాట ప్రకారంగా తల్లిదండ్రులను గౌరవించమని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను గౌరవిస్తా ఉన్నానా లేదా? ఎక్కడైనా వారికి నేను బాధను కలిగిస్తున్నానా? గౌరవించడం అంటే చాలామంది ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు వాళ్ళకి మంచి బట్టలు పెట్టి, మంచి ఆహారం పెట్టి, వాళ్ళ పుట్టినరోజుకి, వాళ్ళ వివాహ దినానికి, వెడ్డింగ్ యానివర్సరీకి ఒక మంచి కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించి సెల్ఫీలు దిగుతారు. వాటిని ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, వాట్సాప్ డీపీలు కానీ ఎక్కడో చోట పెడతా ఉంటారు, షేర్ చేస్తారు. కానీ వాటిని ఆ ఫోటోల్లో దిగినట్లుగా వాళ్ళతో మీరు ప్రతిరోజు గడుపుతున్నారా? అసలు పట్టించుకోరు చాలామంది. కొంతమంది తల్లిదండ్రులు తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో ఎవరు లేనటువంటి రీతిగా అనాథాశ్రయాలు ఉంటాయి కదా, వృద్ధాశ్రయాలు, వాటిల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో మేము మిమ్మల్ని చూడలేము, నెలకు ఒక 10,000 20,000 ఇస్తే అక్కడే మీరు పడి ఉండండి. దేవుని బిడ్డలారా, అది గౌరవించటమా? అబద్ధం ఆడొద్దు అంటున్నది వాక్యము. చిన్న చిన్న విషయాల్లోనే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాల్లోనే మనకు తెలియకుండానే అబద్ధము నిజం కంటే ముందు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు సేవించండి. నువ్వు వ్యభిచారం చేయొద్దు, అసూయను కలిగి ఉండవద్దు. ఎన్నున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో శ్రేష్టంగా ఇప్పుడు దేవుడు పాత నిబంధన నుంచి నూతన నిబంధనలోకి 2 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించండి అంటా ఉన్నాడు. ప్రేమిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఏమీ మనం చేయట్లేదు. మనం ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాం. అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? నువ్వేం చేస్తూ ఉన్నావు, నేనేం చేస్తూ ఉన్నానంటే పాపము చేస్తూ ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు పాపంలో పడకూడదనే దేవుడు నీకు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడేమో. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాటలు జాగ్రత్తగా విను. నా ఆజ్ఞలను నువ్వు ఎక్కడ ఉంచుకోవాలంటే నీ మనసులో ఉంచుకోవాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాల్సినటువంటి మాటలు కూడా వినడం లేదు. గవర్నమెంట్ మనకిచ్చేటువంటి ఏదైనా మంచి పథకాలు ఉన్నాయనుకోండి, దానిని మనం జాగ్రత్తగా వింటాం, దానిని మనం పొందుకోవటానికి ప్రయాసపడతాం. అర్హత లేకపోయినా దొంగ అర్హతలు సంపాదించుకొని, వైట్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు కొంతమందికి, అంటే వారికి భోజనము చక్కగా దొరుకుతూ ఉంది, మంచి ఉద్యోగమే ఉన్నది, కొంత సంపాదనలు ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యొక్క వైట్ కార్డు ఉంటే
మాకు లాభం, ఆరోగ్యశ్రీ ఉంటే మాకు లాభం అని దొంగ సర్టిఫికేట్లు పెడతారు. మాకు ఇల్లు లేదు, మాకు బిలో పావర్టీ లైన్లో మేము ఉన్నాం, పేదరికానికి మేము క్రింద ఉన్నాం, ఇవన్నీ సృష్టించి సర్టిఫికెట్స్ పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టి జబ్బు రాగానే మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కార్డు చూపించుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అంటే గవర్నమెంట్ని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. బిడ్డలకు గవర్నమెంట్ నుంచి ఏదైనా కొంత ధనం వస్తూ ఉన్నది, అమ్మఒడినో తల్లి దీవెనో ప్రోగ్రాం ఉన్నది కదా, దానికి అర్హత కొంతమందికే ఉన్నది, కానీ అందరూ ఆ సర్టిఫికేట్ పెడుతున్నారు. ఇది గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టు ప్రాముఖ్యంగా దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ మీలో ఎవరైనా సరే అర్హత లేకపోయినా ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ లంచాలు ఇచ్చైనా సరే అలాంటివి పెట్టుకున్నారంటే మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారు, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. శారీరకంగా ఏది చేయకపోవచ్చు, కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునితోటి నడవకుండా నీ ఉద్యోగమునే దేవునిగా చూసి, నీ వ్యాపారమే దేవుని కంటే ప్రాముఖ్యంగా చూసి, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ సంపాదనను దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళవలసినటువంటి సమయాన్ని వెళ్లకుండా నీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే అది నీకు విగ్రహంతో సమానమే. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే వ్యభిచారంగా చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వ్యభిచారము శారీరకంగా చేయకపోవచ్చేమో, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది వ్యభిచారమే. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞల్లో నుండి మనము తప్పిపోతూ ఉన్నాం. అందుకని మనం ఏం చేయాలంటే మన దేవుని యొక్క ఆజ్ఞలు మన మనసులో ఉంచుకొని నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు మనం అనుకోవచ్చు, నేను బాగానే బ్రతుకుతున్నానండి, ఆరోగ్యంగానే ఉన్నానండి, ఏదో చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఎదురైనా ఉన్న మెడిసిన్ బట్టి నేను క్యూర్ అయిపోతా ఉన్నా, హెల్దీగా ఉంటా ఉన్నా, నేను మంచిగానే బ్రతుకుతున్నా అనుకోవచ్చు. కానీ అది శరీర సంబంధమైనటువంటిది మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కూడా. ఆత్మీయంగా నువ్వు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నామేమో. జాగ్రత్త. ఇవన్నీ దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా నడిస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నటువంటి ఈ మాటలను బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ఎప్పుడైతే వీటిని అతిక్రమిస్తావో ఆ మార్గాలన్నీ, నీ నడకలన్నీ కూడా నిన్నేం చేస్తాయంట, జార స్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే నువ్వు వ్యభిచారం చేయనటువంటి స్థితిలో ఉంటావు. వ్యభిచారం చేయకుండా దేవుని యొక్క మాట నిన్ను నడిపించేటువంటిదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వినలేదంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. జార స్త్రీ, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే గయ్యాళితనం, ఎప్పుడు పోట్లాడేటువంటి స్త్రీ. చాలామంది ఉన్నారు కదా, మనకు తెలిసినటువంటి వాళ్ళే, మనతో పోట్లాడుతున్నటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళే. కొంతమంది అంటారు వాళ్ళ నోట్లో నోరు పెట్టలేమని అంటారు. అంటే వాళ్ళతోటి అసలు తగులాడలేము. వాళ్ళు నోరు తెరిస్తే ఇష్టం వచ్చినటువంటి బూతి మాటలు మాట్లాడతారు. మనం అసలు నోరు తెరవలేము, మనల్ని మాట్లాడినప్పుడు మన మాట వినరు. బయట ఉన్నారు, మన గృహాల్లో కూడా ఉన్నారు. అవును కదా ప్రియ దేవుని బిడ్డ. గయ్యాళితనం ఉన్నటువంటి వాళ్ళు, ఈ గయ్యాళితనం ఉన్నటువంటి వాళ్ళు. మూడవదిగా మరొక మాట చూస్తే సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయము 16వ వచనంలో మరొక స్త్రీని గురించి వ్రాయబడింది.
నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు కలిగిన స్త్రీ అంటే దయగలిగినటువంటి స్త్రీ, ప్రేమ కలిగినటువంటి స్త్రీ, కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ, ఆప్యాయత కలిగినటువంటి స్త్రీ. నెనరు అంటే ఇన్ని రకాల అర్థాలు మనం చూడవచ్చు. ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే ఘనత పొందుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, జార స్త్రీని గురించి తెలియజేశాడు పరిశుద్ధాత్మదేవుడు, గయ్యాళి స్త్రీని గురించి తెలియజేశాడు, నెనరు కలిగినటువంటి స్త్రీని కూడా తెలియజేశాడు, దయగలిగినటువంటి స్త్రీ. మనం చదివినటువంటి మూలవాక్యంలో ఈ 3 లక్షణాలను మనం తీసుకుంటే ఏ లక్షణం ఉన్నటువంటి స్త్రీని దేవుడు గౌరవిస్తాడు? మీరే ఆలోచించండి. మీరు ఏ లక్షణం ఉన్నటువంటి యవనస్తురాలను, స్త్రీని మీ కుమారునికి భార్యగా ఉండటానికి మీరు ఎంపిక చేసుకుంటారు? ఆలోచన చేయండి. మీ కుమారునికి వివాహం జరగాలి, ఎలాంటి స్త్రీ కావాలి? ఎలాంటి లక్షణం ఉన్నటువంటి వధువు కావాలి? ఆమె లక్షల రూపాయల కట్నం తీసుకొస్తుందండి, చాలా ఆస్తి ఉంది, మంచి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది, మంచి వ్యాపారం చేస్తూ ఉన్నది. కాకపోతే ఆమె వ్యభిచారం చేస్తుంది అంటే పెళ్లి చేసుకుంటారా? మీ అబ్బాయికి వివాహం చేస్తారా అలాంటి ఆమెతో? చేయరు కదా. ఆమె అంతా బాగానే ఉంది, ప్రేమ ఒకటి ఉండదు. కోటీశ్వరాల కుమార్తె చక్కగా ఉంటుంది, చాలా అందగత్తే, కానీ గయ్యాళండి, డామినేట్ చేస్తుందంటే నాకు వద్దులే అలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ ఈమె ఆస్తిపాస్తులు పెద్దగా లేవు, మంచి చదువుకుంది, చిన్న ఉద్యోగం కూడా చేస్తూ ఉంది, చాలా ప్రేమగా చూసుకుంటుంది, భర్తనే కాదు భర్త తల్లిదండ్రులను కూడా చూసుకుంటుంది. అంటే మాకు అలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగానే మనము ఇవన్నీ చూస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు తన కుమారునికి శారీర సంబంధమైనటువంటి ఇలాంటి లక్షణాలు కాదు, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆమెనే వధువుగా కోరుకుంటాడు కదా. అందుకే ఆ వధువుగా ఉండేటువంటి ఆమెకు ఉండాల్సినటువంటి ఈ అర్హతను వాక్యం ఏం చెప్తా ఉందంటే యోగ్యురాలు అంటా ఉన్న. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ మాట అసలు స్త్రీని గురించి వ్రాయబడ్డాయా? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. చూడండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కళ్ళము తొక్కుచున్నటువంటి ఎద్దులు, వాటికి మూతికి చిక్కం పెట్టొద్దని వాక్యము ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు. ఎందుకలా చెప్పాడు? అలా చెప్పాడు అని ఎద్దుల గురించి దేవుడు ఏమైనా విచారపడుతున్నాడా? ఏమైనా ఆలోచిస్తున్నాడా? అంటే దానికి సమాధానం 10వ వచనంలో అంటున్నాడు, కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? ఎద్దుల గురించి కాదు, లేకపోతే మరి ఎవరి గురించి? మన గురించా? నీ గురించి నా గురించి దేవుడు ఒక ఉపమానంగా ఇక్కడ ఈ కళ్ళము త్రొక్కుచున్నటువంటి ఎద్దులను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడా అంటే అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా సంఘానికి, నాటి దినాన కొరింథీ సంఘానికి, నేటి దినాన నీ కొరకు నా కొరకు ఈ మాట వ్రాయించి ఉంచాడు. ఈ మాట వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అలానే ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, మనం ఇప్పుడు 3 రకాల లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలను గురించి మనం విన్నాం. ఆ స్త్రీలను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు, లోకములోని అమితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞాన సంపన్నుడుగా ఉన్నటువంటి సొలొమోను మహారాజు ఒక స్త్రీని గురించి మాట్లాడతాడా? అంటే ఆమెను అవమానపరచడానిక?
కాదు, ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే మన గురించే. ఆ మన అనేటువంటి పదములో నువ్వున్నావు, నేను ఉన్నా, మనం అందరం ఉన్నాం. మన గురించే కదా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచించేద్దాం. దేవుడి మాట వ్రాయిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ స్త్రీలను గురించి, 3 స్త్రీలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఆ 3లో 3 అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 3 స్థాయిలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు గయ్యాళితనంతో ఉన్నారు. మంచి లక్షణము, ప్రేమ కలిగినటువంటి వాళ్ళే, కానీ గయ్యాళితనం ఉన్నదనుకోండి, ప్రయోజనం ఉన్నదా? ఆమె జారస్త్రీ అనుకోండి, డబ్బులు సంపాదిస్తుంది, కానీ ఆమె భారీగా ఉండటానికి అర్హత ఉంటుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటా ఉన్నారు కదా. మనము ఈ లోకంలో ఉంటున్నటువంటి మనము, స్త్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్త్రీ అంటే సహోదరులు, ఆడవాళ్ళని కాదు. దేవుని యొక్క వాక్యంలో మనకు స్త్రీ అనేటువంటి ఆ పదము సంఘముతోటి పోల్చబడింది. ఈ సంఘములో నీవున్నావు, నేను ఉన్నా. ఈ మాట ఈ వర్తమాన అయ్యేంత వరకు వచ్చే ఎపిసోడ్లో కూడా గుర్తుపెట్టుకోండి. స్త్రీ అంటే సహోదరులు కాదు, సహోదరులు మాత్రం కాదు, సంఘము. సంఘము మనం దేవుని మందిరానికి వెళ్తున్న ఆ మందిరములో ఉన్నటువంటి ఆ సంఘము ఈ సంఘముతోటి పోల్చబడతావు. ఈ సంఘములో ఉన్నటువంటి వారందరినీ దేవుడు స్త్రీతోటి పోలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం వర్తమానం అయ్యేంత వరకు. ఇక్కడ స్త్రీలను గురించి ప్రభువు మాట్లాడుతున్నా అంటే సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన భక్తిని బట్టి మనకున్నటువంటి స్థాయిలను దేవుడు లెక్కించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆయన సృష్టిని చేసినటువంటి సమయమున ఇష్టానుసారంగా సృష్టిని చేయలేదు. ఆదామును నిర్మించేటువంటి సమయమున దేవుడు ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి లెక్కను ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ఆయన. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో యోగ్యత మీరు అనుగ్రహించండి, యోగ్యంగా చేయండి నాయన, యోగ్యురాలుగా చేయండి మా ప్రభువా. మీ రక్తంతో కడగబడేటువంటి అనుభవం నాయన, వారి రక్షణను కాపాడుకునేటువంటి అనుభవంలో ఉంది నాయన. మీతో నాయన ఈ లోకంలో కాదు, మీతో పరలోకములో యుగ యుగములు జీవించేటువంటి కృపను దయచేయమని, యోగ్యురాలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి పెట్టాను. ఈ మాటలు వింటున్నటువంటి వారి ప్రతి అవసరతలతోడుగా ఉండి మంచి ఆరోగ్యంతో నింపి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి అవసరతలన్నీ మీరు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీకే సమర్పించుకుంటూ నాయన కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న బిడ్డను కుటుంబాన్ని సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.